దేవాలయాల్లో బూతు బొమ్మలెందుకు? ఇప్పటిలా ఆ రోజుల్లో కామగ్రంథాలు, సినిమాలు, టీవీలు లేవు. నిరంతరము వృత్తి లేదా భక్తి. దానికి తోడు చిన్నతనంలోనే వివాహం చేసేవారు. ఇప్పటిలా స్నేహితులు ఉన్నా ఎవ్వరికీ శృంగారంపై సరైన అవగాహన ఉండేది కాదు. శృంగారం అంటే బూతు కాదని, సరైన సమయంలో తెలుసుకునే ముఖ్య విషయమని దేవాలయాల్లో అక్కడక్కడ శృంగార భంగిమలు చెక్కి ఉంచేవారు. ఎవరికి వారు ఆ భంగిమలను చూసి అవగాహన ఏర్పరుచుకుని సుఖ సంసారాన్ని చేయాలన్నది పెద్దల కోరిక. ఇక ముఖ్య విషయమేమంటే దేవాలయాల్లో ఆ శృంగార భంగిమల వైపు మనస్సు పోతుందా, భక్తి వైపు పోతుందా అని భగవంతుడు పెట్టే పరీక్ష కూడా. కామాన్ని వదిలి భక్తిపైనే శ్రద్ధ పెడితే పుణ్యమని పరమార్థం.